బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా పుంగనూరులో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక అస్ఫియా మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటనలో బాలిక అసలు ఎలా చనిపోయిందో అనే కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. బాలికది హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోలీసు విచారణలో పురోగతి కనిపించకపోవడంపై సీఎం చంద్రబాబు అయితే తెలుస్తోంది. శాటిలైట్ ద్వారా ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. బాలిక మృతి కేసును వెంటనే ఛేదించాలని ఆదేశించారు. దీంతో ఇవాళ పుంగనూరుకు హోంమంత్రి అనిత, ఇతర అధికారులు సైతం రానున్నారు. బాలిక మృతి వెనుక కారణాలు తెలుసుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషించాలని చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్కు చెందిన బాలిక అస్ఫియా గత ఆదివారం మిస్ అయింది. తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది అస్ఫియా. కాసేపటికి అస్ఫియా తల్లి బయటకు వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. అప్పటి నుంచి కనిపించిన బాలిక కనిపించకుండా పోయింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల పాటు బాలిక కోసం గాలించినా పోలీసులకు పాపజాడ అయితే కనిపించలేదు. ఎట్టకేలకు 2వ తేదీన పొంగనూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గర చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం కనపడకుండా పోయిన చిన్నారి అస్ఫియాదేనని గుర్తించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అదృశ్యమైన బాలిక ఘటన విషాదాంతంగా ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అసలు బాలిక మృతికి గల కారణాలేంటి? ప్రస్తుతం గత నెల 28వ తేదీ సాయంత్రం 6:30 గంటల సమయంలో పుంగనూరులోని అబేదుల్లా కాంపౌండ్లో నివాసం ఉంటున్న అజంతుల్లా సానియా దంపతుల కుమార్తె చిన్నారి అస్ఫియా 7 సంవత్సరాల బాలిక 6:30 గంటల సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో అదృశ్యమైంది. ఆ తర్వాత వారు 11:30 వరకు తల్లిదండ్రులు గాలించారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల పాటు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠన్ ఆధ్వర్యంలో 11 టీంలు, అటు పోలీస్ డ్యాగ్స్ టీమ్స్ ఈ విధంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎక్కడ అమ్మాయి ఆచూకీ లభించలేదు. కానీ పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో అమ్మాయి శవము ఏదైతే 2వ తేదీ బుధవారం తేలియాడుతుండడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి ఆ అమ్మాయి అస్ఫియాగా గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే 3 రోజుల పాటు 11 టీములు గాలించిన అమ్మాయి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టంకు పంపించారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో అమ్మాయి శరీరం మీద ఎలాంటి ఆనవాళ్లు లేవు, ఆమెను చంపినట్లు కూడా గుర్తులు లేవని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఆ అమ్మాయి మృతదేహంలోని శరీర భాగాలను కొన్ని తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి మరింతగా లోతైన పరిశోధన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇది రాజకీయ వివాదంగా మారిన నేపథ్యం. అస్ఫియా మృతి తర్వాత ఏదైతే పెద్ద సంఖ్యలో పుంగనూరు వాసుల ఆందోళన కూడా చేపట్టిన నేపథ్యం. ముఖ్యంగా ఈ విషయం మీద పోలీసులు ఏమాత్రం స్పందించలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అస్ఫియా తండ్రి అజంతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు, అతనికి ఫైనాన్స్కు సంబంధించిన అతని ఫైనాన్స్ ద్వారా ఏదైనా ఇబ్బంది పడ్డవారు ఏమైనా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అజంతుల్లా పూర్తి స్థాయిలో తమకు సహకారం అందించలేదంటూ పోలీసు అధికారులు కొంత చెప్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఈ విషయం మరింతగా రాజకీయ వివాదంగా మారిన నేపథ్యం. 9వ తేదీ అమ్మాయి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రానున్నారు. అదేవిధంగా నిన్న ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వము అమ్మాయి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది, పోలీసు అధికారులు ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తమ నాయకుడు 9వ తేదీ వచ్చి కుటుంబాన్ని పరామర్శించనున్నాడని కూడా తెలిపారు. మొత్తం మీద అయితే ఈ కోణం ఏదైతే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయని హుటాహుటిన హెలికాప్టర్ ద్వారా ఉన్నతాధికారులను పంపించిన సీఎం ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఏదైతే సీఎం కూడా ఈ విషయం మీద సీరియస్గానే స్పందించాడో, అసలు ఆ రోజు అమ్మాయి అదృశ్యమైన సమయానికి ఆ తర్వాత గంట పాటు
ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫోన్ డేటాను శాటిలైట్ ద్వారా వెంటనే సేకరించి విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. దీంతో డీజీ ద్వారకా తిరుమలరావు కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి పోలీసులు విస్తృతంగా ఇది పరిశోధన కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు హోంమంత్రి అనితతో పాటు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఫరూక్ అక్కడికి చేరుకొని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి మరణం ఎందుకు మిస్టరీగా మారింది, ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పడవేశారా లేకపోతే అమ్మాయి వెళ్ళిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పోలీసులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మొత్తం మీద ఈ కేసు ఒక మిస్టరీగా మారిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో. అయితే ఇప్పటికే రాజకీయ రంగు వివాదం పులుముకోవడంతో దీనిపైన సీఎంతో పాటు సీఎం సీరియస్ కావడంతో అధికారులు మరోసారి పునర్విచారణకు సిద్ధమవుతున్న పరిస్థితి పొంగనూరులో కనిపిస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.